పెసరట్టు రెడీ చేస్తున్నానండి. పెసరట్టుకి కావాల్సినవి ఉలవలు, కొంచెం బఠానీ, శనగపప్పు, పెసలు, బ్రౌన్ రైస్, ఇలా 4-5 రకాలు వేసానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర. ఇవన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. మన పెసరట్టులోకి ఎప్పుడు చిన్నగానే ఉండాలి. ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. వాటర్ ఏమీ వేయలేదండి. మనకు కావాలన్నా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఉప్పు కొద్దిగా ఇప్పుడే వేసుకోవాలండి. పిండి రెడీ అయిపోయిందండి. మిక్సీ అయిపోయింది. ఒక గిన్నెలో తీసుకోవాలి. పిండి మరీ పలుచగా కాదండి, మరీ గట్టిగా కాదు, ఇలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ రాయాలి. మొత్తం 5-6 రకాల పప్పులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పెసరట్టు. పొట్టు పెసరట్టు అయితే కొంచెం చక్కదనం వస్తుంది. పప్పులు అన్నీ వేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. చిన్నగా కోసి పెట్టుకున్న ముక్కలండి. కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, అల్లం, పుదీనా, కొత్తిమీర 2 కలిపాను. కొన్ని పచ్చిమిర్చి కొంచెం పెద్దగానే కోసుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడదు. పెసరట్టు కొంచెం తిరగేయాలండి. అడుగును కూడా కావాలి. వేడివేడి పెసరట్టు రెడీ అయిపోయిందండి. ఈ పెసరట్టుకి చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పులన్నీ కలిపాను. వేడివేడిగా తింటే చాలా అద్భుతమైన టేస్ట్ అండి ఇది. చాలా టేస్ట్గా ఉందండి.